జాబ్ లేక ఇబ్బంది పడుతున్నారా? అయితే మెడికల్ కోడింగ్ మీకు మంచి ఆప్షన్. వెంటనే కాల్ చేసి కోర్సులో జాయిన్ అవ్వండి. నమస్కారం సార్. నమస్తే సార్, మెడిటేషన్ చేయాలి అంటే ఆల్ఫా స్టేజ్కి వెళ్ళాలి అంటే త్రూ ప్రాక్టీస్ అని చెప్తూ ఉంటారు. కానీ ఆ ప్రాక్టీస్ చేసే సమయంలోనే అంటే మన మైండ్లోకి ఎలాంటి థాట్ లేకుండా స్టేబుల్గా చెయ్యాలి అనుకున్నప్పుడు కూడా మన వల్ల సాధ్యం అవ్వదు సార్. సో అంటే అలా థాట్లెస్గా థాట్స్ రాకుండా థాట్స్ లేకుండా మెడిటేషన్ చేయాలి అంటే పాసిబుల్ అవుతుందా త్రూ మెడిటేషన్? ఎలా సార్? మెడిటేషన్ పర్పసే థాట్లెస్గా ఉండడం. ఆలోచన లేకుండా ఉండగలిగిన స్టేజ్ వస్తే ఎంతో అద్భుతంగా ఉంటుంది ఆ మెడిటేషన్. ఓకే, అదే మెడిటేషన్ బేసిక్గా. ఎందుకు చెప్తున్నానంటే, ఎప్పుడైనా నిద్రపోయినప్పుడు చూడు, డీప్ స్లీప్, ఒక్క కల కూడా రాని డీప్ స్లీప్, మంచి నిద్ర పట్టింది అంటే ఫ్రెష్గా ఉంటుంది. అవును, అదే ఫీలింగ్ మనం మెలుకునుండగా జరగాలి. బేసిక్గా మెడిటేషన్లో ఉండే ఫస్ట్ ప్రైమరీ పర్పస్, నేను ఎంత జాగ్రత్త, స్వప్న, సుషుప్త అనే 3 స్టేజ్లు దాటి తురియముకు వెళ్ళగలగాలి అంటారు. అంటే నేను మెలుకుని ఉన్నాను, నాకు అన్నీ తెలుస్తున్నాయి, దెన్ సెన్సెస్ని క్లోజ్ చేశాను, నా మైండ్లో ఒక మైండ్ కన్ను ఓపెన్ అయ్యి ఆ పిక్చర్ తయారైంది, ఆ పిక్చర్ని క్లోజ్ చేశాను, డీప్ నిద్ర పట్టింది. ఆ డీప్ నిద్రలో నేను ఐఎమ్ ఆల్మోస్ట్ సాత్వికంగా భగవంతుడికి బాగా దగ్గరగా ఉన్నాను, భలే అనిపించింది. డీప్ స్లీప్ పడి లేవగానే ఎనర్జీ వచ్చింది కదా. అది మనం మెడిటేషన్ చేస్తున్నప్పుడు సాధించాలి. అంటే నా సెన్స్ ఆర్గన్స్ సెన్స్ తీసుకోగలవు, నేను కళ్ళు మూసుకుంటే నాకు ఆలోచనల రూపంలో ఏవేవో రాగలవు, అలా మెలుకుని ఉన్నా కూడా ఆలోచనని జరిపితే ఏదైతే ఎంప్టీ స్టేట్ ఉంటుందో, థాట్ లెస్ స్టేజ్, ఆ స్టేజ్కి వెళ్ళడం ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్. థాట్ రాకుండా ఉండాలి అంటే థాట్ ద్వారా కుదరదు. నాకు ఈ ఆలోచన రాకూడదు అన్నది కూడా ఒక ఆలోచన. సో అందుకని స్టార్ట్ చేయడానికి, రన్వే ఎక్కడానికి, మనకి ఫ్లైట్ టేక్ ఆఫ్ చేసే ముందు రన్వే ఎక్కడానికి కొంచెం వీల్స్ అవసరం పడ్డా, ఒక్కసారి ఆ వీల్స్ పైకి ఎగిరిపోయాక ఫోల్డ్ అయిపోయి లోపలికి వెళ్ళిపోయినట్టుగా సేమ్ సీన్ మన లైఫ్లో కూడా జరుగుతుంది. ఆలోచనను ఒక డైరెక్షన్లో తీసుకురావాలి. ఫస్ట్ ఒక మెడిటేషన్లో కూర్చోగానే ముందు సో మెనీ థాట్స్ నడుస్తున్నాయి. ఈ థాట్స్లోంచి ఒక దానిని పట్టుకుంటుంది మన మైండ్, ఇంకా అందులోంచి డిసెక్టివ్గా థింక్ చేస్తుంటుంది. దానికోసమే గైడెడ్ మెడిటేషన్ అని ఒక ఫ్లోలోకి తీసుకెళ్తారు. అంటే ఓంకారం మీద ధ్యాస పెట్టు, శ్వాస మీద ధ్యాస పెట్టు, లేకపోతే మనకి ఇక్కడ థర్డ్ ఐ భ్రూమధ్యమున కానీ, నాసికాగ్రము కానీ, థ్రోట్ మీద కానీ, సహస్రారం, ఇలా సమ్ పాయింట్ని మనం ఐడియాలజీ చేసుకుని అక్కడ ఫోకస్ పెడుతూ ఉంటే ముందు నీ థాట్స్ అన్నీ ఒక రన్వేలోకి వస్తాయి. ఈ రన్వే నుంచి చేసి ఆ థాట్కి మధ్యలో గ్యాప్ తీసుకురావాలి. ఎప్పుడైతే థాట్కి మధ్యలో గ్యాప్ని అబ్జర్వ్ చేయడం స్టార్ట్ చేస్తామో ఆటోమేటిక్గా మనకు తెలియకుండానే ఆ గ్యాప్ పెరుగుతూ వెళుతుంది. ఈ గ్యాప్ పెరిగినప్పుడు, అంటే ఈ థాట్ లెస్ స్టేజ్ వచ్చినప్పుడు బ్యూటిఫుల్ టైప్ ఆఫ్ రిలీఫ్ అండ్ ఎనర్జీ వస్తుంది. ఆ ఎంజాయ్మెంట్ కనుక ఒకసారి టేస్ట్ చూస్తే యూ విల్ రియల్లీ ఫీల్, ఎంత పెద్ద ఆఫీస్ పని లేకపోతే వర్క్ స్ట్రెస్ ఉన్నా ఒక 5 minutes బ్రేక్ అట్లా థాట్లెస్ స్టేజ్కి వెళ్ళొస్తే మళ్ళీ ఫుల్ ఎనర్జెటిక్ అయిపోతారు. సో ఇది ఎవ్రీ డే మనకి కుదిరినప్పుడల్లా ఒక 10 minutes to 15 minutes ఎ డే ప్రాక్టీస్ చేయాలి. 3-4 times. పొద్దున, మధ్యాహ్నం ఆఫీస్ అయిపోయి లంచ్ అయిపోయిన తర్వాత ఒక 15 minutes, నైట్ జస్ట్ పడుకునే ముందు, పొద్దున నిద్ర లేవగానే, ఈ టైంలో ఒక 10 minutes థాట్కి మధ్యలో గ్యాప్ని అబ్జర్వ్ చేయడం స్టార్ట్ చేయాలి. ఊపిరికి మధ్యలో గ్యాప్ని అబ్జర్వ్ చేయడం స్టార్ట్ చేయాలి. ఈ అబ్జర్వేషన్ వల్ల మన ఆలోచనను ఎలా ఫ్లో అవుతుంటే నేనంతా నా ఆలోచనలు అనుకుంటూ బ్రతికినవాడు ఆలోచన లేకపోయినా నేనున్నాను అని తెలుసుకుంటాడు. నా మైండ్, నా థాట్స్ అన్నీ పనిచేస్తున్నప్పుడు నేనున్నా, థాట్స్ కలలుగా మారినప్పుడు నేనున్నా, ఈ థాట్స్ లేనప్పుడు కూడా నేనున్నాను కదా, ఆ నేనుని ఐడెంటిఫై చేయడం స్టార్ట్ అవుతుంది. ఇది ఫస్ట్లో చాలా కష్టంగా, ఇది ఎలా చేస్తామో అసలు ఇంపాసిబుల్ అనిపిస్తుంది. బట్ విత్ ఇన్ నో టైం మనకి ఇది ప్రాక్టీస్ అవుతుంది. ఒక్కసారి ప్రాక్టీస్ అయ్యి ఇది టేస్ట్ చూశాక, అంటే థాట్లెస్ మైండ్ని కనుక ఒకసారి ప్రాక్టీస్ చేసుకోగలిగితే ఎంత స్ట్రెస్ ఉన్నా సరే, ఎంత పెద్ద వరి ఉన్నా, ఎంత భయం ఉన్నా ఈజీగా మనం దాంతో ఆడుకోవచ్చు. ఈ ఈజీగా మనం దాన్ని ప్లే చేయాలి అంటే, నా ఆలోచనలు నావి కావు, నేను వాటిని ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆపచ్చు అనేది తెలిస్తే నిజంగా బ్యూటిఫుల్ ఎనర్జీ మన బాడీలో ప్రొడ్యూస్ అవుతుంది.
సో ఇది చేసుకోవడానికి ఒక 3 స్లాట్స్ పెట్టుకుని ఆ 3 స్లాట్స్లో ఫస్ట్ మంచి పొజిషన్లో కూర్చోవడము, స్లోగా మైండ్ని ఒక పాయింట్లోకి తీసుకెళ్ళడము, ఆ పాయింట్లోకి తీసుకెళ్ళాక ఆ థాట్ నుంచి దూరం జరగడం. జస్ట్ ఆ థాట్ ఉంది, ఈ థాట్ అండ్ నాట్ మీ, నాకు ఒక ఆలోచన వచ్చింది అనే స్టేజ్కి వెళ్ళాలి. నాకు ఆలోచన వచ్చింది, ఈ ఆలోచన నేను కాదు, నన్ను ఎందుకు అన్నాడు, నాకేంటి ఇలా జరిగింది అనే ఆలోచనలన్నీ నాకు వస్తున్నాయి, నేను తెప్పించట్లేదు. నా ఆలోచనలను నేను తెప్పిస్తున్నా అనుకుంటారు. చాలామందికి ప్రాబ్లం ఉంటుంది. ఇది కరెక్ట్గా అర్థం చేసుకోవాలి. ఆలోచనలు నాకు వస్తున్నాయి, నేను ఆలోచనలు చేయట్లేదు. ఎగ్జాంపుల్ చెప్తే తెలుస్తుంది. నిద్రపోతున్నప్పుడు ఈ కళ కనాలి అని మనం ఎప్పుడు అనుకోలేము. మరి ఎక్కడి నుంచి వస్తున్నాయి కళలు కదా? ఎప్పుడైతే మన ఆలోచనలు కళల రూపంలో మన ఇన్వాల్వ్మెంట్ లేనప్పుడు వస్తున్నాయో, అలాగే పొద్దునే లేచి నేను ఆ రోజు వాడు తిట్టాడు కాబట్టి వాడి గురించి నేను ఆలోచించాలని అనుకోము, కానీ అలా వస్తూ ఉంటాయి. ఇది అర్థం చేసుకుంటే ఈ మొత్తం కాన్షియస్నెస్లో థాట్స్ వెళుతూ ఉంటాయి. మనకి నచ్చిన థాట్కి మనం అటాచ్ అవుతాం. సో నేను థాట్స్ తయారు చేయట్లేదు, ఆలోచనలు నేను తయారు చేయట్లేదు. ఆలోచనలు వస్తూ 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 నేను ఆలోచన నాది అని అనుకుంటున్నా. ఈ గ్యాప్ తెప్పించగలిగితే లైఫ్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఈ ఒక్క పాయింట్ అంటే మొత్తం నేను అన్ని ఉపనిషత్తుల సారము, అన్ని సారము మొత్తం ఒక్క పాయింట్లో చెప్పేశాను. దట్ అన్ని ఆలోచనలు వెళుతున్నాయి. అందులోంచి మా బాబాయ్, మా పిన్ని, నాకు తెలిసినోడు, డబ్బు నష్టం, ఇవి నాకు నచ్చిన థాట్స్ తీసుకుంటున్నాను. సో థాట్స్ చాలా వస్తున్నాయి కాబట్టి నేను వేరే, నా థాట్స్ వేరే అని సెపరేషన్ తెచ్చుకోగలిగితే, సో నాకు చాలా థాట్స్ వస్తున్నాయి, నాకు ఇది అవసరం లేకపోతే నేను ఇంకోటి తీసుకుంటా, నాకు అన్ని మెనూలో ఉన్నాయి, నాకు నచ్చిన ఆలోచన తీసుకుంటా అనే స్టేజ్కి వచ్చారంటే యువర్ మైండ్ ఈజ్ ఇన్ యువర్ కంట్రోల్. అప్పుడు నీ ఫోకస్ అంతా ఒక దేవుడి మీద, ఒక డెవలప్మెంట్ మీద, ఒక బిజినెస్ మీద, ఒక పని మీద పెట్టచ్చు. ఇది జస్ట్ బై ప్రాక్టీస్. నేను చెప్తున్నా కదా, కరెక్ట్గా 108 రోజులు 108 days ఈ సాధన చేస్తే దట్ నేను ఆలోచనని సపరేట్ అవుతాను. ఈ ఆలోచనలు ఎక్కడి నుంచి వస్తున్నాయో దాన్ని పట్టుకుంటా అని కనుక ఒక్కసారి ప్రాక్టీస్ చేస్తే నిజంగా చెప్తున్నాను, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది లైఫ్. పాయింట్ రియలైజ్ అవ్వాలి. ఆ ఒక్క పాయింట్ నేను చెప్పి ఇట్లా గిర్రమని తిరుగుతుంది. ఎన్లైటన్మెంట్ వచ్చి ఇట్లా భూమి పగిలిపోయినట్టుగా ఉంటుందా, అలా పగిలిపోయినట్టుగా వస్తుంది ఒక థాట్. దట్ అర్రే ఈ ఆలోచనలన్నీ నేను చేయట్లేదు, ఎక్కడి నుంచో వస్తున్నాయి, ఈ ఫ్లో ఎక్కడి నుంచో వస్తుంది, నేను చూస్తున్నాను అని తెలిసిన రోజున లైఫ్ విల్ బి బ్యూటిఫుల్. ఇది ప్రాక్టీస్ చెయ్యాలందరూ. 10 minutes నా మాట విని ట్రై చేయండి. 10 minutes, ఇంకా ఏ శక్తి మిమ్మల్ని ఆపలేదు. అదే బుద్ధాహుడ్, అదే ఎన్లైటన్మెంట్, అదే తురీయ స్థితి, అదే ఎవ్రీథింగ్ ఆ ఒక్క పాయింట్లో ఉంది. ట్రై చేయండి, చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.